బ్రేక్ న్యూస్ ఫ్లేమింగ్ పక్షుల విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ పై సెటర్లు వేశారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. సైబీరియా నుంచి వందల ఏళ్లుగా వస్తున్న పక్షులకు ఇక్కడ శాశ్వత నివాసం కల్పించాలని పవన్ కళ్యాణ్ అనుకోవడం అభినందనీయమన్నారు. అదే మాదిరిగా వందల మైళ్ల నుంచి వచ్చే పులస చేపలకు శాశ్వత నివాసం కల్పించాలని కోరారు. ఏప్రిల్ మే నెలలో శీతల వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకొని రాష్ట్రంలో చల్లదనం ఉంచేలా చూడాలని కోరుతున్నామన్నారు భూమన. సనాతన ధర్మ పరిరక్షకులుగా ఉన్న పవన్ ఇలాంటివే మరెన్నో చేయాలన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ఫ్లెమింగో పక్షులకు శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసే విధంగా ఎకో టూరిజాన్ని అభివృద్ధి చెయ్యాలా అని పాపం ఆయన చాలా గొప్పగా చెప్పటం జరిగింది. ఈరోజు పత్రికల్లో చాలా ప్రముఖంగా ఆ వార్త వచ్చింది. ఆయన పేరులోనే పవనము కళ్యాణము రెండూ ఉన్నాయి. అంత గొప్ప పేరు, సార్థక నామధేయులు వారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎక్కడో సైబీరియా నుంచి వందల వేల సంవత్సరాలుగా పులికాట్ సరస్సుకు వచ్చేటువంటి ఆ ఫ్లెమింగో పక్షులకు మళ్ళీ తిరిగి సైబీరియాకు పోనివ్వకుండా ఆంధ్రప్రదేశ్లో ఎకో టూరిజాన్ని డెవలప్ చేయటం కోసమని ఆ పక్షులని శాశ్వతంగా ఇక్కడే ఉంచేంతగా మీ ఆలోచనల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ సందర్భంగా మీకు నా ప్రత్యేకమైనటువంటి విన్నపం కూడా ఒకటి చేస్తున్నా. బంగాళాఖాతంలో సుదూర ప్రాంతాల నుంచి సరిగ్గా వందల వేల మైళ్ళ దూరం ప్రయాణించి గోదావరి వరదలప్పుడు వరదల్లో సమయంలో గోదావరిలోకి వచ్చేటువంటి పులస చేపని కూడా మీరు శాశ్వతంగా గోదావరిలోనే ఉండేటట్టుగా స్థిర నివాసం ఏర్పరచుకునేటట్టుగా చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. తద్వారా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో సహా ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ కూడా పులస చేప దొరికే విధంగా వెసులుబాటు కల్పించవలసిందిగా కోరుతున్నా. అలాగే ఏప్రిల్ మే నెలల్లో ఎండలు విపరీతంగా కానవచ్చేటువంటి పరిస్థితి మనకందరికీ కూడా తెలుసును. మీరు ఆ సమయాన శీతల వాయువులు పూర్తిగా మీ అధీనంలో ఉంచుకొని చల్లటి వాతావరణాన్ని కల్పించేటట్టుగా కూడా ప్రయత్నం చేయమని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందువల్లంటే మీరు వేల మైళ్ళ దూరం నుంచి వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆ ఫ్లెమింగో పక్షులనే ఇక్కడ పెట్టేయాలా అనుకునేటువంటి స్థిర నివాసం ఏర్పరచాలా అన్నటువంటి మీ ఆలోచన యొక్క దార్శనికతను మెచ్చుకుంటూ ఇలాంటి పనులు కూడా మీరు చేయాలా అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెబుతూ, ఓ సనాతన ధర్మ పరిరక్షక, మీరింకా చాలా చేయాలి. ఎందువల్లంటే నేనే కాదు అందరూ కోరుకుంటున్నటువంటి విషయం, మీరు ఇంత గొప్పగా చెప్పిన తర్వాత ప్రమాదాలు జరగకుండా రోడ్లను, తొక్కిసలాటు జరగకుండా దేవాలయాలను, 24 గంటలు తాగినా తూలి రోడ్ల మీద పడి చనిపోకుండా తాగుబోతుల్ని, వీళ్ళందరినీ కూడా అలాంటి మద్యం రాకుండా ఉండటానికి, నివారించటానికి శాసించమని కోరుతున్నా. అంతకుముందు ఎకో టూరిజం గమ్యస్థానంగా పులికాట్ సరస్సును తీర్చిదిద్దుతామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇదే అంశంపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ఆయన. ఫ్లెమింగోల శాశ్వత నివాస కేంద్రంగా పులికాట్ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం చూసుకుంటే పులికాట్కి సంబంధించి కూడా ఏదైతే పక్షులు ఉన్నాయో ఈ పక్షులకు సంబంధించి కూడా శాశ్వతంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎకో టూరిజం లో భాగంగా ఈ ప్రణాళికలు రచించాలి. దీనికోసం ఏపీ ప్రభుత్వం విస్తృతమైన ప్రణాళికలు చేస్తుంది. పులికాట్ సదస్సుకు శీతాకాలం అతిథులుగా వస్తాయి. దాదాపుగా 6 నెలల పాటు ఇక్కడ ఉండే అవకాశం ఉంది.
వీటికి శాశ్వతమైన పరిష్కారాన్ని ఆంధ్రప్రదేశ్ వేదికగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి ఏటా వీటి నీటి పక్షులు ఇక్కడికి వస్తాయి కాబట్టి వాటి కోసం చర్యలు తీసుకోవాలి. ఎకో టూరిజాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తా ఉంది అని కూడా డిప్యూటీ సీఎం ఇటీవల కాలంలో ఎక్స్ వేదికగా కూడా ఆయన పూర్తి స్థలం ట్వీట్ పెట్టారు. దాదాపుగా 7 నుంచి 8 లక్షల మంది పక్షి ప్రేమికులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంటుంది, వస్తారు కాబట్టి దీనిపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని చెప్పి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా చేశారు. అలాగే మనమంతా ముద్దుగా పిలుచుకునే రాజహంస దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా గుర్తింపు ఉంది. ఈ గుర్తింపుని మనం కాపాడుకోవాల్సిన అవసరం ప్రాముఖ్యత ఉందనేది డిప్యూటీ సీఎం ఆలోచనగా కనిపిస్తుంది. అయితే దీనికి కౌంటర్ గా వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కూడా చాలా తీవ్ర స్థాయిలో ఘాటుగా వ్యంగ్యంగా సెటైర్లు వేసుకొచ్చారు. సనాతన ధర్మానికి మార్గదర్శిగా ఉన్న పవన్ కళ్యాణ్, ఆయనలో పవనం కళ్యాణం 2 పేర్లు ఉన్నాయని చెప్పి సెటైర్ వేశారు. అంతేకాదు ఏదైతే కొన్ని వేల కిలోమీటర్లు 100 మైళ్ళ నుంచి వచ్చే సైబీరియా నుంచి వచ్చే చేపలకు సంబంధించి వాటిని కూడా శాశ్వతంగా గోదావరి జిల్లాలోనే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్కి ఆయన ఒక వీడియోలో ఎక్స్ వేదికగా కూడా ఒక ట్విట్టర్ వేదిక అంటే పులస చేపల్ని ఆ ప్రాంతంలోనే గోదావరి జిల్లాల ప్రాంతంలోనే శాశ్వతంగా నివాసం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలనేది భూమన కరుణాకర్ రెడ్డి ఎక్స్ వేదిక ఒక వీడియో విడుదల చేశారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన దీనికి సంబంధించి కూడా చాలా ఘాటుగాతో పాటుగా ఆయన కొంత సెటైరికల్ గా వ్యంగ్యంగా ఆయన పోస్ట్ పెట్టిన పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా రాష్ట్రంలో మందు తాగిన వారు కింద పడకుండా, అలాగే ప్రమాదాలు జరగకుండా, తుఫాను సమయంలో ఇబ్బందులు లేకుండా, తొక్కిసలాటలు జరగకుండా, వాగులు వంకలు రాకుండా, అలాగే ఏదైతే వర్షాకాలం వర్షాలు పడకుండా అంటే ఆకాశాన్ని డైవర్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వ్యంగ్యంగా కామెంట్ చేశారు. అయితే భూమన కరుణాకర్ చేసిన ఈ కామెంట్ పై కూడా జనసేన సైనికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సాధారణంగా ప్రతి అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా కూడా అభివృద్ధి చేయాలనేది తమ ప్రభుత్వ లక్ష్యం. దానిలో భాగంగానే ఎకో టూరిజానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే ప్రణాళికలు చేస్తున్నాం. ఏదైతే ఫ్లెమింగ్ పక్షులోనే దానికి సంబంధించి శాశ్వతంగా ఈ ప్రాంతంలో ఉండేందుకు కూడా చర్యలు ఎందుకు తీసుకోకూడదో భూమన చెప్పాలని చెప్పి కూడా వారు ప్రశ్నిస్తున్నారు. వాటికి అనువుగా ఉండే ప్రాంతానికి సంబంధించి వారికి ఏ రకంగా అనువుగా ఉంటుంది, అవన్నీ కూడా ఆ పక్షులు ఇక్కడ ఉండడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, అటువంటి చర్యలు తీసుకుంటే శాశ్వతంగా కూడా ఇక్కడ ఉండే అవకాశం ఉంటుందని చెప్పి జన సైనికులు అయితే ఘాటుగా రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఈ అంశం ఎకో టూరిజానికి సంబంధించి జనసేన చేసిన డిప్యూటీ సీఎం చేసిన దానికి సంబంధించి కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఎక్స్ వేదిక చేసిన వీడియో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.